హరే కృష్ణ. పూర్వకాలంలో ఇలా కట్టెలతో మంట చేసుకుని ఆహారం వండుకునేవాళ్ళు. అలాగే నీళ్ళు కూడా సరే పంపు ఉండేది, అంటే నీళ్ళ కుండ పక్కన ఉండేది. దీని బదులుగా నీళ్ళ కుండ ఉండేది. మిగతా 2 గొబ్బలు ఉండేటివి. అలా వంట చేసుకునేవాళ్ళు. అంటే వంట అయ్యేది, మరొక పక్క నీళ్లు కూడా కాగిపోయేసి సాయంత్రం వస్తే లేదా మధ్యాహ్నం వస్తే ఆ భర్త లేదంటే ఇంటి ఆసారం వచ్చి శుభ్రంగా వేడికి స్నానం చేసేవాళ్ళు. పిల్లకాయలు కూడా సరే పోసి నీళ్ళు పోసేవాళ్ళు. ఇంత గొప్ప సంస్కృతిలో మనం ఇవాళ టెక్నాలజీ వచ్చింది, గ్యాస్ వచ్చింది, కరెంటు పొయ్యిలు వచ్చినాయి. ఇవాళ మనకు మంచిది లేదు. ముఖ్యంగా ప్రాణాయామం ఇక్కడ జరిగిపోతుంది. అనుకోండి, ప్రాణాయామే ప్రత్యేకంగా ప్రాణాయామాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా చేయట్లా. ఏకంగా ఒకసారి హాస్పిటల్ పోదాం, తగ్గించుకుందాం జబ్బులు అంటున్నారు. దీని కాస్త మనం మానేసి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ముఖ్యంగా మట్టి కుండలో నీళ్లు కాగితే, మట్టి కుండలో ఆహారం తింటే, మట్టి కుండలో నీళ్లు తాగితే ఎన్ని మెలకువలు వస్తాయి, ఎన్ని లాభాలు ఉంటాయి, అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. దయచేసి ఆలోచన చేయండి. సురేష్ నాయుడు తోటి మీరు కాస్త గడిపితే, ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఏకాదశి 27వ తారీఖున కొన్ని వాల్యూస్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. హరే కృష్ణ.